దునియా మొత్తం ఉంది ప్రజాస్వామ్యం, టీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందండి? టీఆర్ఎస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటేనే ఇదవుతుంది. కాకపోతే కొంత ఏమవుతుందంటే ప్రాంతీయ పార్టీలలో మొత్తం ప్రజాస్వామ్యం అని చెప్పి ఇదైందంటే, మీరు భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ చూసుకున్నా ఎక్కడ చూసినా ఒకటి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడనో కొంత ఎటు క్రమశిక్షణ లేకుండా మాట్లాడడం, లేకపోతే వాళ్ళకి క్రమశిక్షణ వాళ్ళకి మొదటి నుంచి అలవాటైంది, వాళ్ళకు ఉంటుంది. కాకపోతే కొంత క్రమశిక్షణ అనేది అవసరం కాబట్టి కొంత ప్రాంతీయ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటుంది, కొంత దాన్ని కొంత క్రమశిక్షణ పెట్టుకోవాలంటే కొంత దానికి స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం కూడా కొన్ని సందర్భాలు ఉంటే దాని ప్రకారం ఉంటుంది తప్పితే మొత్తమే ప్రజాస్వామ్యం లేదు అని అనడానికి ఏం లేదు, అసలు లేదు. మొత్తం మీకు కావాల్సిన ఫ్రీడమ్ అయితే మీకైతే ఉంది తప్పకుండా. ఇప్పుడు మాకు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, నగర మేయర్గా మాకు బాధ్యతలు చెప్పారు. మీరు ఏం చేస్తావో ఇక్కడ ప్రజలకు ఏం కావాలో, ప్రజలు ఏం కోరుకుంటారో, నువ్వు ఎన్ని గంటలు కష్టపడు, నీకు ఏం ఫ్రీడమ్ కావాలో, ఏ నిర్ణయం తీసుకోవడానికి ఏం అవసరమో నువ్వు తీసుకొని ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు ఇబ్బందులు కాకుండా తీసుకోమని పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడ కూడా మా మీద ప్రెజర్ కానీ నువ్వు అట్లా చేయద్దు ఇట్లా పోదాం ఎక్కడ కూడా అనట్లేదు. పూర్తి స్థాయి ప్రజాస్వామ్యం మాకు ఇచ్చారు. మాకు ఎప్పుడు ఎక్కడ డైరెక్షన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు పొద్దుగాలు లేస్తే మాకు సీఎం ఆఫీస్ కూడా పిలుస్తలేదు, పొద్దుగాలు లేస్తే ఇంకో మంత్రి ఆఫీస్ కూడా పిలుస్తలేదు. మీకు ఏమైనా కావాలన్నా సమస్య ఉందా, ఏదైనా కావాలంటే చెప్పేసి చెప్పాను. దానికి సమస్య ఏదైనా ఉంటే మాకు ఇట్లా పోతున్నాం, ఇట్లా ఏదైనా ఫండ్ కావాలన్నా, లేకపోతే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో క్లియరెన్స్ కావాలన్నా, ఫైల్ ఉందా, ఏదైనా ఉంటే అవసరం ఉన్నప్పుడు పోతాం. అంతే తప్పితే ప్రతినిత్యం మా మీద ప్రెజర్ ఏం లేదు. ఏ ఎమ్మెల్యే మీద ఉండదు, ఏ మంత్రి మీద ఉండదు. ఎవరు ఎంత చేయాలి ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతుంటే, ఒక ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటూ పోతుంటే ఎక్కడ కూడా ప్రెజర్ పెట్టి ప్రజాస్వామ్యం లేని పరిస్థితి ఎక్కడ కనపడ్డట్టు అయితే ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారిలా మానిటర్ చేస్తున్నారు, కేటీఆర్ గారు కూడా ఆయన మంత్రిత్వ శాఖ కిందకు వచ్చేది అదేం లేదు కదా. ఆయన స్వయంగా మానిటర్ చేసి ఆయన 100 రోజుల ప్రోగ్రెస్ ఏమి చేశారని చెప్పి కొంత సమీక్షించినట్టుగా చెప్తున్నారు, నిజమా? ఒకటి కేటీఆర్ గారు సంబంధించిన వ్యవహారాలు చేస్తున్నారు. కేసీఆర్ గారు కేటీఆర్ గారు శాఖలు వచ్చి 100 డేస్ సంబంధించిన కానీ ఏది పరిచయం దానికి రివ్యూ చేయడం కానీ ఏం చేయలేదు. కాకపోతే ఏంటంటే ప్రజలకు హైదరాబాద్లో కానీ 10 జిల్లాల్లో కానీ ఒకటి మేనిఫెస్టోలో ఇచ్చిన కొన్ని హామీలు ఉన్నాయి కాబట్టి అవి ఎంతవరకు పోతున్నాయి అని చెప్పి అన్ని శాఖలకు సంబంధించి కొంత రివ్యూలో దానికి సంబంధించిన సమాచారం తెలుసుకున్న ప్రయత్నంలో భాగంగా దీనికి సంబంధించి కూడా కేటీఆర్ గారి శాఖకు సంబంధించి కూడా ఏం నడుస్తుంది ఏందానికి సంబంధించి సమాచారం తెలుసుకుని ఆయన క్రోడీకరించుకొని దానికి సంబంధించిన గవర్నమెంట్ ఫండ్ అలొకేషన్ కానీ దానికి సంబంధించిన పర్మిషన్స్ కానీ ఇంకోటి కానీ ఇప్పుడు ఇలా హైదరాబాద్లో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకుంటున్నాం. దానికి సంబంధించింది అట్లా మానిటరింగ్ చేయాలంటే నాయన నరసింహారెడ్డి గారు ఎందుకు చేయకూడదు, హరీష్ రావు గారు ఎందుకు చేయకూడదు, ఇంకో మంత్రి గారు ఎందుకు చేయకూడదు? స్పెసిఫిక్ గా ఏంటంటే కుటుంబ పాలన కొనసాగుతోందా అనే ఒక ప్రశ్న జనం నుంచి వినబడుతుంది కాబట్టి మిమ్మల్ని సవినయంగా అడుగుతున్నాం. నేను ఏమంటున్నానంటే కేటీఆర్ గారు ఇంకో మంత్రికి సంబంధించిన శాఖలు చేయట్లేదు, కేసీఆర్ గారు ఓవరాల్ సంబంధించిన అన్నిటికి సంబంధించిన ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఆల్ ఇన్ ఆల్ డెఫినెట్లీ. కేటీఆర్ గారు ఏదో నారాయణరెడ్డి గారికి సంబంధించిన హోంశాఖకు సంబంధించిన ఆఫీసర్లను పిలిచి ఆయన మానిటర్ చేయట్లేదు. లేకపోతే మహమూద్ గారు రెవెన్యూ మంత్రి ఉంటారు, రెవెన్యూకి సంబంధించిన అంశాలను కలెక్టర్లను వాళ్ళు పిలిచి రెవెన్యూ ఎట్లా నడుతుంది అని చెప్పి కేటీఆర్ గారు అలా ఇన్వాల్వ్ గారు. కేటీఆర్ గారికి సంబంధించిన శాఖలే 3-4 ఉన్నాయి, వాటికే ఆయనకు టైం ఆ 4 సంబంధించిన శాఖలు మానిటర్ చేసుకుంటానికి దానికి సరిపోతే దానికి ఇక్కడ కానీ బయట కానీ దానికి సంబంధించిన పెట్టుబడులు కానీ ఇండస్ట్రియల్ శాఖ, పరిశ్రమల శాఖ కానీ, మున్సిపల్ శాఖ కానీ, ఐటీ కానీ వీటిలోనే వారికి ఎప్పటికి సంబంధించిన బిజీ ఆయన సంబంధించిన బిజీలు ఉంటాయి. ఏదైనా సమస్య వస్తే వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడితే దానికి సంబంధించింది ఏదైనా ఉంటే సలహాలు సూచనలు లేకపోతే ఏదైనా ఉంటే తప్పితే వేరే శాఖకు సంబంధించిన అధికారులను పిలిచి ఆయన మానిటర్ చేసిన సందర్భం ఏం లేదు. ఆయన కూడా ఒక మంత్రి లాగే ఉంటున్నారు, సంబంధించిన శాఖలు ఆయన ఉంటుంది. వేరే శాఖకు సంబంధించి అప్పుడప్పుడు మేము ఉన్నప్పుడు కూడా కొంతమంది వస్తుంటారు, వేరే శాఖకు సంబంధించి ఇది ఉందని చెప్తే దానికి సంబంధించిన మంత్రి ఉన్నాడు, మీరు బాగా ఆయన కలవండి అని చెప్పి ఎన్నోసార్లు మా కళ్ళం కంటే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సార్ మీ ఇంట్లో నీళ్ళు వస్తున్నాయా? మా ఇంట్లో నీళ్లు ఉన్నాయి, చాలా ఏరియాస్ లో నీళ్లు రావట్లేదు. ఎక్కడికి వెళ్ళినా అంటే ఇది మీరు కొత్తగా 2 ఏళ్లలో వచ్చిన సమస్య కాదు, అంతకు ముందు నుంచి ఉన్నదే, ఇప్పుడు తీవ్రతరం అయింది. దాన్ని ఎలా పరిష్కరిద్దాం అనుకుంటున్నారు? నీళ్ళు వస్తున్నాయి, జనరల్ గా రావట్లేదు. దానికి సంబంధించిన ట్యాంకర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా రోజుకో 2 ట్యాంకర్స్ లేకపోతే 2 రోజులకు 1 ట్యాంకర్ కొనాల్సిన పరిస్థితి ఉంది. అవును, చాలా ఏరియాస్ లో జనం దానికి మీరు అన్నారు కదా కొన్ని ఏరియాలో నీళ్ళు రావట్లేదని. నేను కూడా కొన్ని కాదు చాలా ఏరియాస్ సార్ నేను కూడా చూసిన మీ ఇంటర్వ్యూస్, మీకు సంబంధించిన కార్పొరేటర్లను కానీ లోకల్ సంబంధించిన నాయకులను కానీ మాట్లాడుతున్నప్పుడు ఎన్నో వారానికి ఒకసారి నీళ్ళు వచ్చేటి, 10 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి, 4 రోజులకు ఒకసారి వచ్చేటి కొన్ని సందర్భాలు ఉండే.